చూడమ్మా, ఆల్రెడీ మనం ఈ ముందు క్లాసు నిన్నటి క్లాస్లో ప్రిపేర్ అయింది ఉంది. నిన్నటి క్లాస్లో మనకి అభ్యాసం 1Aలో మనకి ఏ సమస్య అయింది? రాముని వల్ల మొదటి సమస్య అయింది. రాముని వల్ల మొదటి సమస్య అయిన తర్వాత మనకి అదే మోడల్లో మనకి తర్వాత సమస్య ఉంది. దాని తర్వాత సమస్య ఏంటి? రెండవ సమస్య. దాని తర్వాత రెండవ సమస్య ఏముందంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి. లంబకోణ త్రిభుజ కర్ణానికి అగ్రాలు. సేమ్ అదే క్వశ్చన్. అంటే లంబకోణ త్రిభుజానికి లంబకోణ త్రిభుజ కర్ణానికి ఏమన్నాయంట? అగ్రాలు. అగ్రాలు అంటే అటు ఇటు భాగాలని. అగ్రాలు ఏంటవి? 0,6 6,0 అయితే మూడవ శీర్షానికి బిందు పదాన్ని కనుక్కోండి. అంటే ముందు సమస్య మనం ఏవైతే చేసామో అదే సూత్రం వాడుతున్నాం. ఇక్కడ వాడేదల్లా సూత్రాలు ఏం మార్చలేదు. ఆ ముందు మనం సమస్య చేసినప్పుడు ఏదైతే విధంగా వాడామో ఇక్కడ కూడా అదే విధంగా వాడతాం. ఏమంటే ఇక్కడ లంబకోణ త్రిభుజం. ముందు లంబకోణ త్రిభుజం రాసుకున్నాం. ఇదిగో లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజం ఏముంటుందంట? కర్ణం. ఇదిగో కర్ణం. ఈ కర్ణానికి ఏమంటే అగ్రం అంటే ఏంటి? కింద భాగం, పై భాగం. అయితే కింద భాగం, పై భాగం అనేది ఇదేమవుతుంది? ఒక భాగం, ఇది ఇంకొక భాగం. పేర్లు పెట్టుకుంటారు తర్వాత. మొదటి భాగానికి ఏం పేరు? ఏ. రెండో భాగానికి ఏంటి? బి. ఇంకా లంబకోణం ఎక్కడైతే ఉందో లంబకోణానికి పేరు ఇక్కడ పి. అందువల్ల ఎక్కడైతే లంబకోణం చేస్తుందో లంబకోణానికి ఎదుర్కొన్నది ఏమవుతుంది? కర్ణం అవుతుంది. ఆ యొక్క కర్ణానికి అగ్రాలు ఏముంటాయి? అటు ఇటు చివరి భాగాలు ఉంటాయి. అటు ఇటు చివరిగా ఉన్న భాగాలు అంటే అగ్రాలు. అందులో మొదటి భాగం ఏంటి? ఏ ఎంత? 0,6. బి ఎంత? 6,0 అన్నది తీసుకుంటే ఇప్పుడు మన దత్తాంశ ప్రకారంగా మనకు ఉన్న చూడండి సార్. మనకు ఏముంది ఇక్కడ? మనకి ఏదైతే కర్ణాలు అన్నాడు కాబట్టి కర్ణాలు తీసుకున్నాము. ఇంకా మనకి ఏం కావాలి? బిందు పదం కావాలి. కాబట్టి బిందు పదంలో బిందువు ఏం తీసుకోవాలి? బిందుల పదంలో బిందువు Px1 y1. బిందు పదంలో బిందువు Px1 y1 అనుకోనము. అంటే మనం తీసుకుంటాం కాబట్టి అనుకోనము. అయితే ఇక్కడ కర్ణానికి ఇచ్చాడు కానీ అగ్రాలు వాడికి పేర్లు పెట్టలేదు. అందువల్ల దత్త బిందువులు. అయితే దత్త బిందువులు ఏంటి? ఇక్కడ దత్త బిందువులు మనకు ఒకసారి చూడండి. దత్త బిందువులు ఇట. అందువల్ల ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏదైతే ఉందో ఆ లంబకోణ త్రిభుజంలో మనం బిందు పదంలో బిందువు తీసుకున్నాము. అలాగే దత్త బిందువులు ఏమన్నాయి చూడండి సార్. దత్త బిందువులు ఏం తీసుకున్నాం ఇక్కడ? ఏ 0,6, బి ఎంత? 6,0. పేర్లు ఎట్లేదు కాబట్టి అనుకోనము. మన పేరుగా తీసుకున్నాం కదా. తీసుకోనమని రాస్తాం పర్లేదు, అనుకోనమని రాస్తాం. అయితే తెలుగు మీడియంలో మనం తీసుకోనమన్నా అనుకోనమన్నా ఒకటే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ బిందువులు తీసుకున్నాము. ఇక్కడ దత్త బిందువులకి పేరు పెట్టుకున్నావు కాబట్టి అనుకోనమని రాసాం. ఇంకా దత్త నియమం సేమ్ అంతకుముందు సేమన్నా కాబట్టి దత్త నియమం ఏం చెప్తుంది? దత్త నియమం యాంగిల్ ఏపీబీ ఈజ్ ఎంత? 90 డిగ్రీలు. అంటే పి వద్ద కోణము ఎక్కడైతే మధ్యలో ఉందో ఆ మధ్యలో ఉన్న అక్షరం పి కాబట్టి ఆ పి వద్ద కోణం ఎంత? 90 డిగ్రీలు. మరి పి వద్ద కోణం 90 డిగ్రీలు కాబట్టి నీకేం చెప్తుంది? పైదాగర సిద్ధాంతం ఉంది. పైదాగరస్ సిద్ధాంతం నుండి ఏం చెప్తుంది? పైదాగర సిద్ధాంతం నుండి ఏదైతే 90 డిగ్రీలతో కోణం ఉందో అది లంబకోణం కాబట్టి ఆ లంబకోణం త్రిభుజంలో నీకు ఏముంటుంది? కర్ణం ఉంటుంది. కర్ణంతో మిగిలిన రెండు ఏమవుతాయి? భుజాలు అవుతాయని తెలుసు. కర్ణము భుజాలు ఉన్నాయి కాబట్టి నీకు తెలిసిన సూత్రం ఏంటి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్. చాలాసార్లు మనకి ఇంపార్టెంట్. పబ్లిక్లో మనకి ఎక్కువ సార్లు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కర్ణం స్క్వేర్ అనే సూత్రం మీద ఇస్తున్నాడు కాబట్టి కొంచెం ఈ సమస్యను కొంచెం బాగా చూడండి. మొదటి భుజం ఎంత? పిఏ స్క్వేర్ ప్లస్ రెండో భుజం ఎంత? పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలిన కర్ణం ఎంత? ఇక్కడ ఏబి స్క్వేర్. అందువల్ల భుజం పిఏ స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం ఎంత? పిబి స్క్వేర్ ఇది కూడా కర్ణం ఎంత? ఏబి స్క్వేర్. ఈ యొక్క సూత్రంలో మన దగ్గర ఉన్న బిందువులను రాయండి. ఏ బిందువు ఎంత మన దగ్గర ఉన్నది? ఫస్ట్ పి బిందువు రాయండి. పి బిందువు ఎంత? x1, y1. మన దగ్గర ఏ బిందువు ఎంత ఉంది? 0,6. ఈ 0,6 అనేది రెండో బిందువు కాబట్టి ఏమవుతుంది? x2 y2. అంటే మొదటి బిందువు x1 అయిపోయింది. ఇంకా రెండో బిందువు కంపల్సరీ అవుతుంది x2 y2. అయితే నీ దగ్గర సూత్రానికి ఏంటి ఫార్ములా? పిఏ స్క్వేర్ ఇది కూడా ఫార్ములా. మరి పిఏ స్క్వేర్ కూడా ఫార్ములా ఏం చూస్తుంది నీకు? x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అనే సూత్రం దగ్గర ఉంది. ఈ యొక్క సూత్రం ఉంది కాబట్టి ఈ సూత్రంలో దగ్గర ఉన్న బిందువును ప్రతిక్షేపం చేస్తే ఏమవుతుంది?
ఒకసారి చూడండి బిందువు ప్రతిక్షేపం చేస్తే x1 మైనస్ x2 ప్లస్ అంటుంది 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ x2 ప్లస్ అంటుంది 6 హోల్ స్క్వేర్ ప్లస్ అక్కడికి ఏమైంది పిఏ స్క్వేర్ అయింది. పిఏ స్క్వేర్ అనే దాంట్లో x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అయింది ప్లస్ y1 మైనస్ 6 హోల్ స్క్వేర్ అయింది. ఇంకా రెండోది చూడండి సార్, రెండోది చూస్తే బి బిందువు కదా సార్, బి బిందువు ఎంత ఉంది ఇందులో, బి బిందువు 0, 6, 0 ఉంది సార్. బి బిందువు ఎంత ఉంది ఇక్కడ 6, 0 ఉంది. సేమ్ ఇదే సూత్రం ఉపయోగిస్తే x1 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ రెండోది చూడండి సార్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్, y1 మైనస్ 0 నెక్స్ట్ చూడమ్మా y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అన్నాం. ఏబి అంటే ఏ బిందువు అంట, ఏ బిందువు 0, 6 మరి బి బిందువు ఎంత 6, 0. మొదటి బిందువు ఏంటి x1 y1, రెండో బిందువు కంపల్సరీ ఏం చూపించాలి అంటే మొదటి బిందువు ఏమో x1 y1 అనుకున్నాం, రెండో బిందువు x2 y2 అనుకుంటే ఈ యొక్క విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపం చేస్తే ఏమొస్తుంది చూడండి 6 మైనస్ 0 చూడండి ఇక్కడ 0 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏముంది 6 మైనస్ 0 హోల్ స్క్వేర్, 6 మైనస్ 0 హోల్ స్క్వేర్. అయితే ముందు సమస్య మనం చేయడం అలవాటు అయింది కాబట్టి కొంచెం ఈ యొక్క సూత్రాలు మనకి అలవాటు అయిపోయాయి. ఇంకా అందువల్ల అలవాటు అయినప్పుడు మనకి దీని అవసరం ఉండదు. అందువల్ల మనకి వీటిని ఉపయోగించడం కొంచెం తక్కువగా చేసుకుంటుంటాం. అందువల్ల ఇది ఏ ఫార్ములా చూడండి సార్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 0 0 తీసేస్తే ఇంకా 0కి విలువ లేదు. ఇంకా ఎప్పుడైనా ఒక పదంలో తీసివేత కానీ కూడిక కానీ ఉన్నప్పుడు 0కి విలువ ఉంటుంది కాబట్టి ఆ 0 అనే పదాన్ని తీసేయక ఇంకా మిగిలినంత x1 స్క్వేర్ అయింది ప్లస్ తర్వాత ఉన్నది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 6 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంతా y1 స్క్వేర్ అయింది ప్లస్ బి స్క్వేర్ అంతా 6 స్క్వేర్ అయింది మైనస్ 2 ఇంటూ y1 ఇంటూ 6 ప్లస్ ఇక్కడ కూడా అదే సూత్రం వాడితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత x1 ఇంటూ బి ఎంత 6 ప్లస్ 0 తీసేస్తే ఎంత y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0కి విలువ ఉండదని చెప్పాను కాబట్టి 0 మైనస్ ఉంది. ఇక్కడ చూడండి సరిగ్గా సార్ 0 మైనస్ 6 ఉంది. నీకు చెప్పాను నేను ఒక స్క్వేర్కి ఇక్కడ 0 విలువను తీసేసాం, 0 విలేదు కాబట్టి ఇంకా అక్కడ మైనస్ ఉంది. మరి మైనస్ స్క్వేర్ వల్ల ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. ఇంకా నువ్వు మైనస్ రాయవలసిన పని లేదు. ఇందులో కొట్టివేత కోసం కావాలనుకుంటే 0 విలువ తీసేస్తే ఇంకేముంది, ఇంకా 0 తీసేయక ఇంకా మైనస్ ఉంది, మైనస్ 6 హోల్ స్క్వేర్. ఈ మైనస్ స్క్వేర్ వల్ల ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఇక్కడ కూడా 6 మైనస్ ఉందంతా 6, ఇందులో 0 లేదు కదా ఇక్కడ 6 స్క్వేర్. ఇక్కడ చూడండి ఎడవైపున 6 స్క్వేర్ ఉంది, కుడివైపున కూడా ఉంది. చూడండి ఇక్కడ ఎడవైపు 6 స్క్వేర్, కుడివైపున కూడా 6 స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా ఎడవైపున 6 స్క్వేర్ ఉంది, కుడివైపున కూడా 6 స్క్వేర్. అంటే మీరు ఈ విధంగా ఉంచేసి కొట్టివేత చేయొచ్చు, లేదా దీనికి ఏం చేయొచ్చు ఇక్కడ 6 స్క్వేర్ అనే దాంట్లో 6 స్క్వేర్ 6 అంటే 36, అందులో 36 వేసి తర్వాత కూడా కొట్టివేత చేయొచ్చు. అంటే స్క్వేర్ రూపంలో కొట్టివేత చేయొచ్చు, లేదా దాన్ని స్క్వేర్ విడగొట్టి అంటే వర్గాన్ని విడగొట్టి వర్గం విడగొట్టి 6 స్క్వేర్ వర్గం ఎంత 6 యొక్క వర్గం ఎంత 6 36, ఇక్కడ 36 వేసి కూడా కొట్టివేత చేయొచ్చు. ఎలా కావాలో చేసుకోవచ్చు. అయితే మనకి లెక్కనే సమస్యను తొందరగా చేయడం అలవాటు చేసుకుంటాం కాబట్టి కొంచెం తొందరగా చేస్తాం అంతే. x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఎంత 2x1 స్క్వేర్. అలాగే y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఎంత 2y1 స్క్వేర్. అంటే x1 స్క్వేర్ అనే పదం 2 సార్లు వచ్చింది కాబట్టి 2x1 స్క్వేర్ రాసాను. y1 స్క్వేర్ పదం కూడా ఎన్నిసార్లు వచ్చింది 2 సార్లు వచ్చింది కాబట్టి 2y1 స్క్వేర్ రాసాను. ఇంకా మిగిలిన చూస్తే 2 6 ఎంత 2 6 12. చూడండి ముందు x1 రాయి కాబట్టి 2 6 ఎంత 2 6 గుర్తు ఏంటి మైనస్ ఉంది, మైనస్ వేసాం. 2 6 ఎంత 12, ఏ పదవది x1. ఇక్కడ కూడా మైనస్, ఇది కూడా 2 6 ఎంత 12 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు అవతల 2 పదాలు పోయినాయి. అవతల 2 పదాలు పోయినాయి కాబట్టి ఆ పదాలకి ఏమవుతుంది 2 పోయినాయి కాబట్టి ఏమవుతుంది 0. ఇంకా అన్నిట్లో మనకి ఏముంది ఇక్కడ 2 ఎక్కువ ఉంది. ఆ 2 ఎక్కువని తొలగించడం అంటే 2తో భాగించడం. మరి 2తో భాగించినప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 ఏమవుతుంది 2 సరిపోతుంది ఒకసారి, ఒకటనేది రాయవలసిన పని లేదు. అందువల్ల ఇక్కడ 2 ఎక్కువ క్యాన్సిల్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఎక్కువ క్యాన్సిల్ చేస్తే y1 స్క్వేర్. ఇక్కడ చూడండి సరే 2 ఎక్కువ 12 ఎన్ని సార్లు పోతుంది 6 సార్లు. 2 ఎక్కువ 12లో 6 సార్లు పోతుంది కాబట్టి 2 ఎక్కువ 12లో పోతే 6 సార్లు కాబట్టి 6 ఇంటూ x1 6x1 మైనస్ ఇక్కడ 2 ఎక్కువ కూడా 6 సార్లు పోతుంది కాబట్టి 6 ఇంటూ y1 ఇది కూడా ఎంత 0. ఇదే 4 ఇక్కడ నాకు ఏమొచ్చింది ఈ అన్నింటిలోనూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి పదంలోనూ కూడా 2 ఎక్కువ ఉంది. ప్రతి పదంలో 2 ఎక్కువ ఉంది కాబట్టి 2తో భాగించాను. 2తో భాగిస్తే 2 ఎక్కువ 2 ఎన్ని సరిపోతుంది ఒకసారి, 1 ఇంటూ x1 అవుతుంది x1 అవుతుంది కాబట్టి x1 స్క్వేర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 2 ఎక్కువ 2 ఎన్ని సరిపోతుంది ఒకసారి పోతుంది. అందులో 1 ఇంటూ y1 స్క్వేర్ 2 ఎక్కువ 12 ఎన్ని సరిపోతుంది 6 సార్లు 6 ఇంటూ x1 6x1. 2 ఎక్కువ 12 ఎన్ని సరిపోయింది 6 సార్లు 6 ఇంటూ y1 6y1. అందువల్ల చివరిగా మనకి కావాల్సింది ఏంటి కావాల్సిన p బిందువు సమీకరణం.
కావలసిన పి బిందు పద సమీకరణం కావలసిన పి బిందు సమీకరణం ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వన్నలు తీసేస్తే ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఇది కూడా అంతా 0. అంటే ఏంటి? కావాల్సిన పి బిందు సమీకరణంలో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, మైనస్ 6x మైనస్ 6y ఇది కూడా అంతా 0. ఈ విధంగా ఏదైనా సమస్య సాధించాలంటే అందులో ఏముందో చూడాలి. ముందు లంబకోణం అన్నాడు కాబట్టి లంబకోణం గీసుకున్న తర్వాత ఇచ్చిన దాని ప్రకారం అగ్రాలు అన్నాడు. దేని అగ్రాలు? కర్ణానికి అగ్రాలు. కర్ణం అనే దానికి అగ్రాలు ఏంటి? ఆ చివరి భాగం ఈ చివరి భాగం. ఈ విధంగా మొదటి భాగం 0, అయితే రెండవ వైపు ఉన్నది ఎంత ఉంది? 6,0. ఏదైతే కర్ణం అన్నాడు కర్ణానికి ఎదుర్కొన్నది ఏమవుతుంది? లంబకోణం అవుతుంది. ఆ లంబకోణ శేషం ఎంత? పి. ఎందువల్ల? ఈ రెండు శీర్షాలు తెలిసినాయి కాబట్టి మిగిలిన మూడో శేషం పేరేంటి? ఇక్కడ బిందు పదంలో బిందువు Px1 y1. అయితే లంబకోణ త్రిభుజం కండిషన్ ప్రకారంగా యాంగిల్ ఏపీబి పి వద్ద కోణం ఎంత? 90. మరి 90 అని చేసినప్పుడు ఇదే సిద్ధాంతం అది లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజానికి ఉపయోగించే సిద్ధాంతం ఏంటి? పైథాగరస్. ఆ పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? భుజము స్క్వేర్ అంటే పిఏ స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కారణం ఎంత? ఇక్కడ ఏబి స్క్వేర్. కారణం ఎంత? ఇక్కడ ఏబి స్క్వేర్. ఈ విధంగా భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కూడా కారణ స్క్వేర్ సూత్రం ఉపయోగించి ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగించుకున్నాం. అయితే ఇందులో 0కి విలువ ఉండదు. 0కి ఎందుకు విలువ ఉండదు అంటే 0 అనేది తీసేదికి పనికిరాదు, కూడికి పనికిరాదు కాబట్టి ఆ విలువను తొలగిస్తే x1 స్క్వేర్. ఇక్కడ కూడా y1 - 0 కాబట్టి y1 స్క్వేర్. ఇక్కడ 0 తీసేస్తే -6 కానీ మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందని చెప్పాను? ప్లస్ కాబట్టి ఇంకా మైనస్ గుర్తుకు ఎప్పుడైనా ఇలా వర్గం ఉన్నప్పుడు ఈ కింద మైనస్ ఉన్నా కూడా ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఒక ఈజీక్వల్ గుర్తుకి ఎడవైపున ఒకే పదం, కుడి వైపున ఒకే పదం, ఒకే గుర్తు, ఒకే పదము ఒకే గుర్తు కాబట్టి ఆ రెండు పదాలు ఏమని కొట్టివేత అయినాయి. జస్ట్ కావాల్సిన సమీకరణ మనకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ సమస్యకి వెళ్తారా? తర్వాత సమస్యకి ఇక్కడికి రోమన్ 2లో రెండో ప్రశ్న అయింది. చూడమ్మా నెక్స్ట్ ఇక్కడతో మనకు అది అయింది కాబట్టి ఈసారి ఇందులో మూడో ప్రశ్న చూడండమ్మా. మూడవ ప్రశ్న మనకి ఇక్కడ మోడల్ మారుతుంది. అంటే నెక్స్ట్ పద్ధతిలో మారుతుంది. అందువల్ల -5,0 బిందువుల నుంచి అన్నా నుండి ఒకటే బిందువుల నుంచి దూరాల భేదం 8 కాగల బిందు పద సమీకరణం కనుక్కోండి. బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. అంటే ఏమి అడిగాడన్నా చూసుకోవాలన్నాను కాబట్టి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఈ సమస్యలో మనకి ఏమి ఇచ్చాడో ఇంపార్టెంట్ కాబట్టి అది నువ్వు రాసుకున్నావు. ఇంకా తర్వాత చేయవలసింది చూడండి. మనకి రెండు బిందువులు ఇచ్చాడు. అలాగే బిందువుల నుంచి దూరాల భేదం 8 కాగల బిందు పద సమీకరణం కాబట్టి ఏం చేస్తున్నా చూడండి ఒకసారి. చూడమ్మా ఇక్కడ మనకి ఈ సమస్యలో మనకి ఇచ్చింది ఏంటో చూడండి సార్. 2 బిందువులు ఇచ్చాడు. ఆ బిందువు నుంచి దూరాల మీద 8 కాగల బిందు పద సమీకరణం. అంటే మనకు ముందు ఇప్పుడు వరకు నేర్చుకున్న సమస్యల కన్నా ఈ సమస్య రూపం వేరే రూపం. ఎందువల్ల? ఇక్కడ ఉన్న సమస్య 2 బిందువులు ఇచ్చాడు కాబట్టి ఆ 2 బిందువుల నుంచి దూరాల మీద 8 కాగల అన్నాడు కాబట్టి ఆ మోడల్లో చెయ్యాలి. అందువల్ల ఇచ్చిన బిందువులలో మనకు ఉన్నాయి కాబట్టి ఏమున్నాయో సార్ రాసుకోండి. క్వశ్చన్స్ లో మనకి దత్త బిందువులు ఇచ్చాడు కాబట్టి ముందు బిందు పదంలో బిందువు తీసుకోండి. బిందు పదంలో బిందువు ఏంటో బిందువు అది Px1, y1 అనుకోనము. ఇలా బిందు పదంలో బిందువు Px1, y1 అనుకున్నాము కాబట్టి ఇంకా నీ దగ్గర ఉన్నాయి దత్త బిందువులు ఉన్నాయి. ఏంటో దత్త బిందువులు ఏంటో బిందువులు? ఒక బిందువు పేరు పెట్టుకుంటున్నాం. A -5,0 అలాగే B 5,0 అనుకోనము. అయితే వాడంట సరిగ్గా చూసారా? వాడు 2 బిందువులు ఇచ్చి ఈ 2 బిందువుల నుండి ఒక బిందువు ఉందంట. ఏంటో బిందువుది P. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ A అనుకున్నాం, ఇక్కడ B అనుకున్నాం. ఇలా ఈ P అనే బిందువు ఈ Aకి గల దూరము అలాగే Bకి గల దూరానికి మధ్య ఏం కట్టాలి? భేదం కట్టాలంట. P
పి నుండి ఏకి గల దూరానికి అదే పి నుండి బికి గల దూరానికి ఏం కట్టాలంటే భేదం కట్టాలంటే భేదం కడితే ఎంత వచ్చిందంటే తీసేయాలి. అంటే ఫర్ సపోజ్ పిఏ దూరం ఏమో నాకు ఏ 16 వచ్చింది, దీని దూరం ఏ 8 వచ్చింది, తీసివచ్చేస్తే 16 - 8 ఎంత 8. అంటే ఈ విధంగా ఈ రెండింటి మధ్య తీసివచ్చేస్తే నాకు 8 వచ్చింది కాబట్టి ఇక్కడ భేదం ఎంత అయింది 8 అయింది. ఈ విధంగా ఆ దూరాల మధ్య భేదం కడితే 8 రావాలన్నాడు. అందువల్ల దత్త నియమం ఏం చెప్తుంది? దత్త నియమం పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8. అయితే ఇక్కడ పిఏ మైనస్ పిబి కూడా 8 అన్నాం. ఇక్కడ ఇది పిఏ పెద్దదా లేదా పిబి పెద్ద అన్నది మనకు తెలీదు. ఒకవేళ ఈ పిఏ దూరం నాకు 4 వచ్చింది, పిబి దూరం 12 వచ్చింది, మరి 4 - 12 చేస్తే -8 వస్తుంది. కానీ ఇక్కడ దూరం ఎంత వచ్చింది? ప్లస్ వచ్చింది. అందువల్ల దూరాల మధ్య భేదంలో ఏది పెద్ద ఏది చిన్నదో మనకు తెలియదు కాబట్టి, కానీ కంపల్సరీ దూరాల భేదం ఏది చేసినా కూడా కంపల్సరీ ఏ సంఖ్య కావాలి? ప్లస్ సంఖ్యే కావాలి. ఏ సంఖ్య కావాలి? నాకు ప్లస్ సంఖ్యే కావాలి. మరి ప్లస్ సంఖ్యే కావాలంటే ఏది పెద్దదో ఏది చిన్నదో మనకు తెలియదు కాబట్టి, ఒకవేళ తీసివేసి చేసిన తర్వాత ఇంకొక మైనస్ వస్తే అది మైనస్ ప్లస్ చేయడానికి ఏదో ఉపయోగపడుతుంది ఇక్కడ మాడ్యులస్. అందువల్ల ఈ యొక్క దూరాల భేదం కట్టినప్పుడు ఇప్పుడు కూడా మనం ఏం వాడాలి? ఇక్కడ మాడ్యులస్ గుర్తు వాడాలి. దూరాల భేదం కట్టినప్పుడు కంపల్సరీ ఏ గుర్తు వాడాలి? ఇక్కడ మాడ్యులస్. మాడ్యులస్ వాడవాలంటే ఏమవుతుంది? దూరాలు ఏది పెద్దదైనా పర్వాలేదు కానీ తీసివేసి చేసినప్పుడు కంపల్సరీ ఇంకేమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? నేను ఇక్కడ ఈ మాడ్యులస్ గుర్తు తీసేసినప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించిన లెక్కలు చేసాం మనం. ఈ మాడ్యులస్ గుర్తు తీసేసినప్పుడు అవతల ఉన్న సంఖ్యకి ఏ గుర్తు రావాలి? ప్లస్ ఆర్ మైనస్. అందువల్ల పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 8. అందువల్ల మనకి ఎప్పుడైనా ఈ యొక్క మాడ్యులస్ గుర్తు రెండు వైపుల ఉన్న ఈ నిలువు గీతలు తీసేయగానే అవతల ఉన్న సంఖ్యకి ఏ గుర్తు వేయాలి? ప్లస్ ఆర్ మైనస్ వేయాలి. వేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ యొక్క పిఏ భాగం ప్లస్ ఉంది, ఈ పిబి భాగం ఏ గుర్తుంది? ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ ఉన్న భాగాన్ని అవతల వైపు పంపితే ఏమొచ్చింది మనకి? ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఆర్ మైనస్ 8. ఇదేమో మైనస్ అటు కలితే ఏమైంది? ప్లస్ పిబి. ఈ మైనస్ 10 కలితే ఏమైంది? ప్లస్ పిబి. అవతల ఏ గుర్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 8. అందువల్ల ఒకవైపు ఉన్న మైనస్ భాగం అవతలకి వెళ్తే ఏమైంది? ప్లస్ అయ్యింది. కానీ ఆల్రెడీ అవతలే ఉంది ప్లస్ ఆర్ మైనస్ 8 ఉంది. ఇప్పుడు నాకు దూరం కాబట్టి దూరాలకు ఎలా కడితే పని అవ్వదు కాబట్టి ఏం చేయాలి? ఇరువైపులా ఏం చేయాలి? ఇక్కడ వర్గం చేయాలి. ఇరువైపులా ఏం చేయాలి? ఇక్కడ వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది? ఇరువైపులా వర్గం చేసినప్పుడు ఎడమవైపున్న భాగం ఎంత? ఇక్కడ పిఏ. అందులో పిఏ స్క్వేర్. ఎడవైపున్న భాగం ఏంటి? పిఏ స్క్వేర్ అయింది. మరి కుడివైపున్న భాగం ఏంటి? పిబి ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్. ఎడవైపున్న భాగాన్ని స్క్వేర్ చేసావు, మరి కుడివైపున్న భాగాన్ని కూడా స్క్వేర్ చేసావు. కుడివైపున 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. పిబి ప్లస్ ఆర్ మైనస్ 8 ఉంది కాబట్టి ఆ పిబి ప్లస్ ఆర్ మైనస్ 8 ఏం చేయాలి? ఇక్కడ స్క్వేర్ చేయాలి. అయితే ఇది దూరం ఒకటే కాబట్టి పిఏ స్క్వేర్ అయింది, బాగానే ఉంది. మరి అవతల ఏముంది? ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఫస్ట్ ఏ పదం ఎంత? పిబి స్క్వేర్ రాసాం. కానీ అవతల ప్లస్ మైనస్ మనకు వదిలే తర్వాత చూద్దారు. పిబి స్క్వేర్ అయింది. నెక్స్ట్ 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్. పిబి స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ రాద్దాం, కానీ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ రాద్దాం. కానీ ఇక్కడ ఏ గుర్తుంది? రెండు కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అక్కడ ఏ పదం ఉంటే అది రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ రాద్దాం, మైనస్ ఉంటే మైనస్ రాద్దాం. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని గుర్తుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ పిబి ఇంటూ 8 అనేది దాన్ని వాడుకున్నాం. అందువల్ల ఇప్పుడు నా దగ్గర పిఏ స్క్వేర్ ఫార్ములా ఉంది. పి పాయింట్ ఎంత? పి పాయింట్ x1 y1. మరి ఏ పాయింట్ ఎంత నీ దగ్గర ఉన్నది? ఏ పాయింట్? -5, 0. ఈ రెండో బిందువు కంపల్సరీ ఏం చూపిస్తున్నాను? x2 y2. మొదటి బిందువు x1 y1 అయితే రెండో బిందువు కంపల్సరీ ఏమవుతుంది? x2 y2 అవుతుంది కాబట్టి x2 y2 చూపిస్తుంది. ఇందులో పిఏ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా దగ్గర. పిఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఈ సూత్రంలో నీ దగ్గర ఉన్న బిందువులు రాస్తే మొదట పిఏ స్క్వేర్ కాబట్టి x1 - x2 ప్లస్ అంటుంది -5. మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది, విలువ కూడా ఉంది. ఇవాళ నువ్వు రాసినప్పుడు ఇలా రాస్తావు, ఇలా రాయాలి. ఇలా రాసినప్పుడు ఒక బ్రాకెట్ తర్వాత మైనస్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అందువల్ల ఈ యొక్క విలువను నేను ఎలా రాశాను? +5 హోల్ స్క్వేర్. అందువల్ల ఒక మైనస్ ఫార్ములా ఉంది, ఇంకొక మైనస్ ఏమో బిందువులో ఉంది కాబట్టి మైనస్ అంటే మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. x1 + 5 హోల్ స్క్వేర్ అయింది ప్లస్. తర్వాత y1 - y2 ప్లస్ అంటుంది ఇక్కడ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. సేమ్ పిబి స్క్వేర్ కూడా సేమ్ అదే విధంగా కావాలి. బి బిందు చూడండి సరే. బి బిందు ఎంత దగ్గర? 5, 0. ఇదే సూత్రం ఉపయోగిస్తే x1 - 5 హోల్ స్క్వేర్ ప్లస్
y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 8 స్క్వేర్ 8 ఎంత 64 8లో 8 స్క్వేర్ అంటే 8 రెండు సార్లు గుణించాలి 8 స్క్వేర్ అంటే 8 రెండు సార్లు గుణించాలి కాబట్టి 8 ఎంత 64 ప్లస్ ఆర్ మైనస్ 2 ఎనిమిదిలు ఇక్కడ చూడండి 2 ఉంది 8 ఉంది 2 ఎనిమిది ఎంత 16 పీబీ అయితే సార్ ఇక్కడ పీబీ స్క్వేర్ రాసేసారండి ఇక్కడ పీబీ రాయలేదు అంటున్నాం పీబీ ఏంటంటే దూరం దూరం ఎలా ఉంది ఇక్కడ వర్గమూలం ఉంది వర్గమూలం విలువ మనం చేయలేం వర్గమూలం విలువ మనం చేయలేం అంటే అలా 10 సార్లు రాసుకుంటుంటారు అంటే నెక్స్ట్ వేసే స్టెప్ కి ఏం చేయాలి ఈ రూట్ ఆఫ్ సూత్రం రాసుకుంటూ రావాలి ఈ రూట్ ఆఫ్ సూత్రం రాసుకుంటూ రావాలంటే మన వల్ల అవ్వదు కాబట్టి దాని ప్లేస్ లో నేను పీబీని కట్టకుండా పీబీని అలాగే ఉంచేసాను ఇందులో పీబీ స్క్వేర్ అంటే రూట్ ఉండదు పీబీ స్క్వేర్ అంటే రూట్ ఉంటుంది కాబట్టి రూట్ లేని వేసేయచ్చు కానీ పీబీకి ఏముంటుంది అక్కడ రూట్ ఉంటుంది ఆ వర్గములను గుర్తుండడం వల్ల నేనేం చేశాను ఇక్కడ ఆ విలువను చేయలేక ఏం చేశాను ఇక్కడ దానిని ఆయా ప్లేస్ లో పీబీ ఉన్నది అంటే పీబీ ఉంచేసాను ఇంక ఇక్కడ చూడండి సారి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ తర్వాత బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎంత x1 ఇంటూ 5 x1 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 0 ఉంది 0 విలువ లేదన్నాం కాబట్టి y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ తర్వాత మైనస్ 2 ఇంటూ x1 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 0 విలువ లేదు కాబట్టి y1 స్క్వేర్ ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 64 ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ ప్లస్ ఆర్ మైనస్ ఎంత 16 పీబీ ఈ విధంగా పైన ఉన్న విలువలను ఏం చేశాను అక్కడ సూత్రం విడగొట్టి రాశాను అంతే ఇక్కడ చేసింది ఏమీ లేదు పైన ఉన్న విలువలని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాశాను ఇక్కడ 0 విలువ లేదు కాబట్టి y1 స్క్వేర్ రాశాను ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాశాను ఇక్కడ 0 విలువ లేదు కాబట్టి 0 విలువ లేదు కాబట్టి ఏం చేశాను ఇక్కడ y1 మైనస్ 0 y1 మైనస్ 0 లో 0 తీసేస్తుంది y1 స్క్వేర్ అయింది 64 అలాగే ఉంచాను 16 రాశాను ఇందులో ఈజ్ ఈక్వల్ టు గుర్తుకి ఎడమవైపున ఉంది x1 స్క్వేర్ కుడి వైపున కూడా ఉంది x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుకి ఎడమవైపున ఉంది y1 స్క్వేర్ కుడి వైపున కూడా ఉంది y1 స్క్వేర్ అలాగే ఇంకేమైనా పదాలు ఉన్నాయంటే ఇది ప్లస్ ఇది మైనస్ సార్ మీరు కొట్టేశారు కదని చెప్పేసి అన్ని కొట్టేస్తే మనకి విలువలు తేడాస్తాయి ఇది ప్లస్ 5 స్క్వేర్ ఇది కూడా ప్లస్ 5 స్క్వేర్ ఈ విలువ కూడా ఏమైంది క్యాన్సిల్ అందువల్ల ఈ పదం కొట్టడానికి కుదరదు ఎందువల్ల ఈ గుర్తేటి ప్లస్ దీని గుర్తేటి మైనస్ అందువల్ల ఇది ప్లస్ ఇది మైనస్ ఉంది కాబట్టి కొట్టివేత జరగదు అట్లా చూడమ్మా సమస్య మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొట్టువేతలు అయిన తర్వాత నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి ఇంకా మిగిలిన పదాలు ఏంటి చూడండి సార్ మనకి ఎడవైపున మిగిలిన పదం ఎంత ఎడవైపున మిగిలిన పదం ప్లస్ 2 5 ఎంత 10x1 ఇక్కడ మిగిలిన ఎంత 2 5 10 ఇంటూ x1 10x1 ఈజ్ ఈక్వల్ టు కుడి వైపున మిగిలిన పదం ఎంత మైనస్ 2 5 10 ఇంటూ x1 10x1 తర్వాత ప్లస్ 64 ప్లస్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ అంటే కొట్టివేతలు అవ్వగా మిగిలిన పదాలు కూడా వేసుకోవాలి కాబట్టి ఆ మిగిలిన పదాలు కొట్టివేతలు వేసాను ఇంకా నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి ఈ కుడివైపున ఈ 2 పదాలను కూడా ఎడవైపు తీసుకుని ఎందుకు తీసుకోవాలి ఈ ప్లస్ ఆర్ మైనస్ గుర్తు ఇది ఒకటే ఉంది కాబట్టి ఈ ఒక పీబీ ఉన్న పదాలు మాత్రం ఉంచేసి మిగతా పదాలు ఇంటికి తీసుకొస్తే 10x1 మైనస్ ఇటుకి వచ్చేది ప్లస్ 10x1 ఈ ప్లస్ వస్తే ఇటుకి వచ్చే అవుతుంది మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ ఈ విధంగా మనకి కొట్టివేతలు అవగా మిగిలిన పదాలు వేసుకున్నాక అవతల ఉన్న పదాలను ఇవతల కూడా తీసుకొస్తే ఈ 2 పదాలు చూడండి 2 గుర్తులేటి ప్లస్ ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ కాబట్టి కొట్టివేత చేయలేదు అందులో ప్లస్ కూడా కలిపితే వచ్చింది 20x1 ఇంకా మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంత వస్తే 16 పీబీ అయితే రెండిట్లోనూ ఉమ్మడిగా ఉన్న కారణకం ఉంది ఏంటంటే ఉమ్మడిగా ఉన్న కారణకం ఈ 20 64 ఉమ్మడిగా ఉన్న కారణకం ఎంత 4 కామన్ ఏమవుతుంది ఇక్కడ 4 సరిపోతుంది 5 సార్లు 4 25 సార్లు కాబట్టి 5 ఇంటూ x1 5x1 అయింది మైనస్ 4 64 ఎన్ని సరిపోతుంది 16 సార్లు 4 16 ఎంత 64 అంటే ఈ 2 సంఖ్యలలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య ఏదవుతుందో ఆ ఉమ్మడి సంఖ్యను కొట్టివేత చేయాలి కాబట్టి కామన్ తీసాము కామన్ తీస్తే 4 20 సరిపోయింది 5 సరిపోయింది 5 ఇంటూ x1 5x1 అయింది మైనస్ 4 64 ఎన్ని సరిపోయింది 16 సార్లు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ అయితే 2 వైపులా చూడండి 4 కొట్టిపోతుంది ఇక్కడ 4 16 ఎన్ని సరిపోతుంది 4 సార్లు మిగిలిన పదాలు ఏం చేయాలి వర్గం చేయాలి మిగిలిన పదాలు వర్గం చేస్తే ఏమవుతుంది మిగిలిన పదం ఇంకా 5x1 మైనస్ 16 దాన్ని రాత్రాయాలి కాబట్టి ఏమవుతుంది ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా ఏం చేయాలి వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది ఇరువైపులా వర్గం చేయగా
ఎడవైపున పదం ఎంత 5x1 మైనస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కుడి వైపున ఉన్న పదం ఎంత ప్లస్ ఆర్ మైనస్ 4pb హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఉన్న ప్రతి పదాలలో మనకి ఎడవైపు ఏ పదం ఉందో చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా అవుతుంది. ఏ స్క్వేర్ ఏలో రెండు పదాలు ఉన్నాయి 5x1 కాబట్టి 5x1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఎంత 16 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5x1 ఇంటూ 16 అంటే ఫార్ములాలో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత 5x1 ఇంటూ బి ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు అవతల చూడు గుర్తే ఉంది ప్లస్ ఆర్ మైనస్ ఉంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ ఉన్న మైనస్ ఉన్న స్క్వేర్ వల్ల ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇంకా మిగిలినంత 4 స్క్వేర్ ఇంటూ పీబీ స్క్వేర్ 4 స్క్వేర్ ఇంటూ ఎంత వచ్చింది పీబీ స్క్వేర్. అయితే ఇక్కడ చూడవలసింది 5 ఇంటూ x1 కాబట్టి 5కి స్క్వేర్ వేయాలి x1 కూడా స్క్వేర్ వేయాలి కాబట్టి 5x స్క్వేర్కి 5 స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ 5కి స్క్వేర్ వేసాను x1 కూడా స్క్వేర్ వేసాను ప్లస్ 16 ఎంత 256 16 ఎంత 256 మైనస్ 2 5 ఎంత 10 ఇంటూ 16 ఎంత 160 అంటే ఏ గుర్తుంది మైనస్ 160 x1 చూసారు ఇక్కడ మైనస్ ఉంది మైనస్ వేసాం 2 5 ఎంత 10 16 ఎంత 160 ఇంటూ x1 వేసాం ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16 4 స్క్వేర్ ఎంత 16 మరి పీబీ స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ సూత్రం ఉంది పీబీ స్క్వేర్ ఇక్కడ వేసాం కదా అదే సూత్రం అక్కడ వేయాలి. అందువల్ల ఏముంది సూత్రం x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ కంప్లీట్. అంటే ఏదైతే నువ్వు రాయాలనుకున్నావు అదంతా రాసిన తర్వాత గుణకారాలు రాయాలంటే గుణకారాలు చేస్తారు. ఏం చూడండి సార్ ఇక్కడ 5 స్క్వేర్ ఎంత 25 5 ఎంత 5 స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ ఎంత 5 5 25 ఇంటూ x1 స్క్వేర్ 25x1 స్క్వేర్ తర్వాత ఆరులో రాయాలి కాబట్టి మైనస్ 160 x1 ప్లస్ 256 ఈజ్ ఈక్వల్ టు 256 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంటుంది 16 ఇంటూ ఇది ఏ సూత్రం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ అంటే 5 ఎంత 25 ఇక్కడ మనం రాసిన దాంట్లో ఇక్కడ 5 స్క్వేర్ రాసాం ఇక్కడ 5 స్క్వేర్ ఎంత x1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ వాల్యూ ఎంత 5 25 మైనస్ ఇక్కడ ఉన్న సూత్రంలో 2 5 ఎంత 10 ఇంటూ x1 10x అంటే ఏంటి ఆల్రెడీ ఒకసారి రాసాం కదా మరలా అంత విపులంగా రాయట్లేదు ఒకసారి రాసిన తర్వాత మరలా విపులంగా రాయవలసిన పని లేదు. అక్కడ ఉన్న సూత్రంలోనే x1 స్క్వేర్ వేసాం 5 స్క్వేర్ ఎంత 5 25 వేసాం మైనస్ 2 5 ఎంత 10 ఇంటూ x1 10x1 వేసాం పక్కనే ఉంది ఇంకా y1 మైనస్ 0 ఉంది y1 మైనస్ 0 అంటే 0 తీసేస్తే అవుతుంది ఇంకా y1 స్క్వేర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 25x1 స్క్వేర్ మైనస్ 160x1 ప్లస్ 256 అందువల్ల ఈజ్ ఈక్వల్ టు 16 ప్రతి పదం గురించి ఇందువల్ల 16 ఇంటూ ఇక్కడ 16 ఇంటూ అన్నా కూడా 16 ప్రతి పదాన్ని గురించాలి కూడా ఎంత అవుతుంది 16 ఇంటూ x1 స్క్వేర్ 16x1 స్క్వేర్ 16 పాతికలు 16 ఎంత 320 16 5 80 320 80 ఎంత అవుతుంది 400 మైనస్ 16 పదులు 160x1 ప్లస్ 16 ఇంటూ y1 స్క్వేర్ 16y1 స్క్వేర్. ఈ విధంగా మనకు 16 ప్రతి పదాన్ని గుణిస్తే వచ్చిన విలువ ఇది. అయితే ఇక్కడ ఈ ఈజుకుల్టీకి రెండు వైపులా చూడండి ఇది మైనస్ 160 ఇది ప్లస్ 160 ఇది చూడండి ఇది మైనస్ రెండు మైనస్ ఏ పదాలు 160x1 160x1 రెండు పదాలు ఒకటే కాదు రెండు కూడా ఏమీ క్యాన్సిల్. ఇక మిగిలిన పదాలలో ఏమున్నాయో చూసా ఇవన్నీ కూడా ఎడవైపు తీసుకొస్తే ఏమవుతుంది ఈ పదాలన్నీ కూడా ఎడవైపు తీసుకొస్తే ఏమవుతుంది 25x1 స్క్వేర్ ప్లస్ 256 ఇది ప్లస్ ఇటు కొత్త ఏమవుతుంది మైనస్ 16x1 స్క్వేర్ ఇది ప్లస్ ఇటు కొత్త ఏమవుతుంది మైనస్ 400 ఈ ప్లస్ పదం కూడా ఇటు కొత్త ఏమవుతుంది మైనస్ 16y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేశాను ఇక్కడ కొట్టివేతలు అవగానే ఉన్న మిగిలిన భాగాలను ఈ కుడివైపు నుండి ఎడవైపు తీసుకొచ్చాను. ఎందుకు సమీకరణం కావాలంటే అవతల ఏముండాలి 0 ఉండాలి కాబట్టి అవతల ఉన్న పదాలన్నీ అవతల తీసుకొచ్చేసాం ఇంకా అవతల ఏ పదాలు ఉండవు ఏ పదాలు అయితే ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ చూస్తే 25 పదాల నుంచి 16 పదాలు ఈ రెండు కూడా x1 స్క్వేర్ పదాలు కదా 25 పదాల నుంచి 16 పదాల పదాలు ఎంత 9x1 స్క్వేర్ 25 పదాల్లో 16 పదాలు ఎంత 9x1 స్క్వేర్ ఇంకా మిగిలినంత మైనస్ 16y1 స్క్వేర్ 256 లోంచి 400 పోతే ఎంత ఇంకా 144 కానీ ఆ 144 పెద్ద విధంగా గుర్తేటి 400కి మైనస్ ఉంది కాబట్టి ఇది తీసేది కూడా ఇంకే గుర్తేయాలి మైనస్ ఇందులో 2 అంకెల మధ్య తీసేసి చేసినప్పుడు ఆ 2 అంకెలలో పెద్దదేదో దాన్ని గుర్తేయాలి. ఈ 2 అంకెల మధ్య తీసేసి చేసావు కానీ 400 పెద్దది కాబట్టి 400 గుర్తేంటి మైనస్ 400 నుంచి 250 పెరిపోతుంట 144. అయితే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మాత్రం ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్థిర పదాన్ని యువతలు ఉంచకూడదు కాబట్టి అవతల వైపు పంపండి. అవతల వైపు పంపితే ఏమవుతుంది 9x1 స్క్వేర్ మైనస్ 16y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
144. ఏ పదం అయితే కుడివైపున వచ్చిందో అదే పదంతో ఇరువైపు భాగిస్తే ఎందుకు భాగించాలంటే 9, 16, 144 కాబట్టి ఆ 144 ఉంది కాబట్టి దానితో భాగించండి. 144 ఇచ్చి భాగించగా భాగిస్తే ఏమవుతుంది? 9x1² / 144 -16y1² / 144 / 144. అంటే ఏం చేశాను ఇక్కడ? ఒక గుర్తుకి అవతల యువతల ఒక పదం ఉన్నది కాబట్టి అదే పదంతో భాగించడం వల్ల ఏమవుతుంది? ప్రతి పదాన్ని భాగించాలి కదా. ఫస్ట్ పదాన్ని భాగించాలి, రెండో పదాన్ని భాగించాలి, అవతల ఉన్న స్థిర పదాన్ని కూడా భాగించాలి. ఆ పదం ఎన్ని సరిపోతుంది ఒకసారి. అందుకే నేను అదే పదంతో భాగించమని చెప్తా. అక్కడ ఉన్నది ఏ సంఖ్య ఉందో అదే సంఖ్యతో భాగించమనే కారణం ఏంటంటే ఆ సంఖ్య ఎన్ని సరిపోతుంది? ఒకసారి పోతుంది. ఈ 9 ఇందులో ఎన్ని సరిపోతుంది? 16 సార్లు పోతుంది. అలాగే 16 ఇందులో ఎన్ని సరిపోతుంది? 9 సార్లు. ఇందులో చూడండి 9, 16, 144. 16, 9, 144 కాబట్టి ఇంక మిగిలినంత x1² / 16 -y1² / 9 ఇది కూడా అంతా ఒకటి. లాస్ట్గా మనకు కావాల్సింది ఏంటంటే కావలసిన p బిందు పద సమీకరణం. ఈ బిందు పద సమీకరణం ఏంటో సమీకరణం చూడండి. x² / 16 -y² / 9 ఇది కూడా అంతా ఒకటి. అంటే ఏ పదం అయితే మనకు లాస్ట్లో వచ్చిన ఇంక ఇందులో పుట్టువేత జరగం కాదు. ఇందువల్ల ఇక్కడ ఉన్నవేంటి 16, 9 ఉంది కాబట్టి ఇక్కడ అవతల ఎంత ఒకటి ఉంది కాబట్టి ఇది ఒక రూపం. మీకు 2వ సంవత్సరం సెకండ్ ఇయర్లోకి వచ్చాక మీకు అర్థమవుతుంది. ఈ రూపం ఏంటంటే అతి పరావళిక సమీకరణ రూపంలో ఉంటాయి. అందులో అతి పరావళిక రూపంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడితో మన సాధన కంప్లీట్ అయింది. కావాల్సిన p బిందు పద సమీకరణం అంటే ఇందులో x1లో 1 తీసేయండి. అలాగే y1 ప్లేస్లో కూడా 1 తీసేస్తే ఏమవుతుంది? ఇంకా x² / 16 -y² / 9 ఇది కూడా ఎంత వచ్చింది? ఒకటి. ఈ విధంగా ఏదైతే లెక్క ఇచ్చాడో లెక్కను కొంచెం కూలంకషంగా చదువుకోవాలి. బిందువుల నుంచి దూరాల భేదం ఇచ్చాడు, బిందు ఇచ్చాడు కాబట్టి నేను చేసింది అక్కడ బిందు పదాల బిందువు p x1 అనుకున్నాను. అలాగే దత్త బిందువులకు పేర్లు పెట్టుకున్నాను. a ఎంత -5,0, b ఎంత 5,0 అనుకున్నాను. అలాగే దత్తనేమి ఏం చెప్పాడు? ఆ దూరాల మధ్య భేదం ఎంత అన్నాడు. అన్నాడు. ఇక్కడ ఏ గుర్తువాడని మాడ్యులస్. మాడ్యులస్ అంటే లోన్ వచ్చిన సంఖ్య మైనస్ ఉన్నా కూడా ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి ఈ మాడ్యులస్ గుర్తువాడండి. మాడ్యులస్ గుర్తు ఎప్పుడైతే తీసేసానో అవతలే గుర్తు రావాలి ప్లస్ ఆర్ మైనస్. అయితే ఇక్కడ ఇది మైనస్, ఈ మైనస్ అటుకి వెళ్తే ఏమవుతుంది? ఈ పదంలో మైనస్ ఉంది కాబట్టి ఈ పదం ఇటు పంపితే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ అలాంటికి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అయింది. pv ప్లస్ అని సింది వచ్చింది. ఇరువైపు వర్గం చేయగా ఏమైంది? p² pb ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ఫార్ములా వాడాను. ఫార్ములా మాత్రం మనకు కావాల్సినంతా కూడా ఏ విధంగా చేయాలి ఇదే ప్రాసెస్లో చేయాలి. ఓకేనా? ఈ సమస్య ఇది మనకి ఎక్కువగా ఎగ్జామ్లోని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం. కానీ ఇది ఎప్పుడు ఇస్తాడంటే పేపర్ కొంచెం కష్టంగా ఉండాలనుకున్న సందర్భంలో మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఈజీగా ఉన్న మోడల్స్ ఏంటంటే మనకి త్రిభుజ వైశాల్యం కానీ, అలాగే నిష్పత్తి కానీ, లేదా లంబకోణ త్రిభుజం కానీ, లేదా ఒక దూరం ఇంకో దూరానికి సమానం కానీ ఇలాంటి లెక్కలు ఇస్తాడు తప్ప ఈ విధంగా రైటింగ్ లెక్క మనకి ఇవ్వడం. కానీ ఇచ్చినా కూడా కష్టంగా ఉన్న పేపర్ ఇస్తాడు కాబట్టి ఇది కూడా అటెంప్ట్ చేయాలి. ఇంకా దీని మీద చూడండి. తర్వాత లెక్క చూద్దాం. ఇక్కడ మనకు 3వ సమస్య అయింది. 4వ సమస్య కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 4వ సమస్య ఏముందో చూడండి సారి. రోమన్ 2లో 4వ సమస్య ఏంటో సమస్య చూడండి సారి. ఏ 4,0 a = 4,0 b = -4,0 మాడ్యులస్ ఆఫ్ pa - pb = ఎంత ఇచ్చాడు? 4. అయితే p బిందు పద సమీకరణాన్ని సమీకరణాన్ని కనుక్కోండి. అయితే ఇక్కడ అడిగింది లెక్క ఏదో మనకి అవసరం కానీ మనం చూడవలసింది ఏంటంటే ఏ లెక్క ఇది ఆల్రెడీ ముందు చేసిన లెక్కే. 3వ సమస్య ఏ విధంగా చెప్పామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ సూత్రం వాడే ఇచ్చేసాడు, నియమం వాడే ఇచ్చేసాడు కాబట్టి నువ్వు ఈ ముందు మనం చెప్పుకున్న లెక్క ఏదవుతుందో ఆ లెక్కలాగే ఈ లెక్క ట్రై చేయండి. ఒకవేళ అంతగా రాకపోతే తర్వాత క్లాస్లో చూద్దారు. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 5వ క్వశ్చన్ చూడండి సారి. 5వ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే 0, -2 బిందువుల నుంచి
దూరాల మొత్తం దూరాల మొత్తం దూరాల మొత్తం ఆరుగా గల బిందు పద సమీకరణాన్ని సమీకరణాన్ని కనుగొనుము. సమీకరణాన్ని కనుక్కోండి. అంటే ఏది కనుక్కోవాలన్నా కూడా ముందు నీకు తెలియాల్సింది ఏంటంటే వాడు సమీకరణం కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఇందాక చూడండి, ముందు లెక్క మనం ఏం చేసాం, దూరాల భేదం చేసాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, దూరాల మొత్తం ఇచ్చాడు. అంటే ముందు సమస్యలాగా ఉంటుంది కానీ మొత్తం కాబట్టి దానికి తగ్గ సూత్రం ఉంటుంది. దీన్ని కూడా ఎలా చేయాలి చూడండి సార్. ఇక్కడ ఏది ఇచ్చినా కూడా ముందు ఏం చేయాలి, బిందు పదంపై బిందు తీసుకోవాలి. బిందు పదంలో బిందువు, బిందు పదంలో ఉన్న బిందు పదం పైన ఒకటి కట్టి బిందు పదంలో బిందువు ఏం తీసుకుంటాం మనం, px1, y1. అంటే ఏ సమస్య అయినా ఇచ్చినా కూడా ముందుగా రాయాల్సిన పాయింట్ ఏంటి, బిందు పదాల బిందువు కాబట్టి బిందు పదంలో బిందువు px1, y1 అనుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, బిందు పదంలో బిందువు తెలిసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ దత్త బిందువులు ఇచ్చాడు. ఆ దత్త బిందువులు పేర్లు లేవు, దత్త బిందువులు ఏంటో దత్త బిందువులు చూడండి ఒకసారి. A 0,2, B 0,-2 అనుకోను. అంటే ఏది ఇచ్చినా కూడా నువ్వు చేయవలసిన పని ఏంటంటే అది దేనికి సంబంధించి చూసుకోవాలి. ముందు బిందు పదంపై బిందు తీసుకున్నావు, వాడు ఇచ్చిన 2 బిందువులు కూడా తీసుకున్నావు కాబట్టి ఇక్కడ సూత్రం మెయిన్ దత్త నియమం. ఈ దత్త నియమం మనకి ఎలా చూసుకుంటూ ఉండదు సరే, బిందువుల నుంచి దూరాలు అంటే అసలు దూరాలు అంటే ఏంటి, మొదటి దూరం P నుంచి Aకి దూరం PA, రెండో దూరం P నుంచి Bకి దూరం PB. అయితే ఈ దూరాల మొత్తం అంటే కలపాలి. కలిపితే ఎంత వచ్చిందంటే 6 వచ్చిందట. అయితే కలపడంలో మనకి దూరాలు ఎప్పుడు కూడా ఏంటి, ధన సంఖ్యలే. ఈ దూరమైన కూడా ఏంటి, ధన సంఖ్యలే. కాబట్టి కలపడం ద్వారా కూడా ఏమవుతుంది, ధన సంఖ్య వస్తుంది. కానీ ఆ ముందులే కలప కాదు, భేదం అన్నప్పుడు ఈ సంఖ్య పెద్ద అవ్వచ్చు. పెద్దది కాబట్టి తీసివేతలో ఏది ముందుందో ఏది అనుకున్నదో మనకు తెలియదు. కాబట్టి ఆ తీసివేతలు ఎక్కడైనా మైనస్ వస్తే ఎలాగానో ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, దానికి గుర్తు మార్చాం. ఇక్కడ ఆ విధంగా చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ప్లస్ కాబట్టి ఈ విలువని అదే పొందితే ఏమవుతుంది, PA = ఒకవైపున ప్లస్ విలువ రెండు వైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్. అంటే 6 - PB. 6 - ఏమైంది, PB. అంటే ఒకవైపున ప్లస్ విలువ రెండు వైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 6 - PB అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇరువైపులా ఏం చేయాలి, వర్గం చేయాలి. ఎందుకు చేయాలి, దూరాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, వర్గమూలంలో ఉంటాయి. దూరాలని వర్గమూలంలో ఉంటాయి కాబట్టి ఆ వర్గమూలం గుర్తు పోవడానికి ఏం చేస్తాం, మనం వర్గం చేస్తాం. ఇక్కడ చూడండి సార్, ఎడవైపు ఉన్నదంతా PA² కుడి వైపు ఉన్న పదంతా 6 - PB². ఎడవైపు ఉన్న పదం ఏమో PA కాబట్టి PA² అయింది. కుడి వైపు ఉన్న పదం ఏంటి, 6 - PB కాబట్టి 6 - PB² అయింది. మరి ఎడవైపు ఉన్న పదం PA² అలాగే ఉంది. మరి కుడి వైపున A - B² కాబట్టి A² ప్లస్ B² అంటే ఎంత, PB² ప్లస్ మైనస్. అక్కడ చూడండి సూత్రం, ఇది A - B కాబట్టి A² అయింది ప్లస్ B² అయింది మైనస్ 2 × A ఎంత 6 × B ఎంత PB. ఇప్పుడు ఇందులో నాకు PA² PB² ఉంది. బిందులో సార్ చూడండి, P బిందు ఎంత x1 y1. మరి ఇక్కడ మనం వాడేది A కాబట్టి ఏ బిందు ఎంత అవుతుంది, 0,2. మనం ఈ బిందువుని ఏమనుకోవాలి, ఇప్పుడు ఏ బిందుని, రెండో బిందుని. మొదటి బిందు ఏమో x1 y1. మొదటి బిందు ఎప్పుడు కూడా x1 y1 అవుతుంది. రెండో బిందు ఏమవుతుంది, x2 y2 అవుతుంది. కాబట్టి ఈ బిందు మధ్య సూత్రం మనకు ఫార్ములా ఉంది కదా, ఏంటి ఫార్ములా, PA² ఫార్ములా ఉంది. PA² ఫార్ములా ఏంటి, x1 - x2² ప్లస్ y1 - y2² అంటే ఏ లెక్కగా ఏంటి, ఈ లెక్కనే కాదు, దీని తర్వాత పాఠం వచ్చేది కానీ ఆ తర్వాత పాఠం వచ్చేది కానీ కంపల్సరీ మనకి ఈ దూర సూత్రం తెలియాలి. ఈ దూర సూత్రంలో ఈ విధంగానే వాడచ్చు, లేదా దీని రివర్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు x2 - x1 y2 - y1 కూడా వాడుకొచ్చాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న బిందువులు దీంట్లో ప్రతిక్షేపం చేస్తే వచ్చింటూ ఉండసారి చూడండి. ఫస్ట్ బిందు x1 - 0² ప్లస్ నెక్స్ట్ ఎంత y1 - 2² = 6² ఎంత 36 ప్లస్ ఇక్కడ ఉన్నది PB². ఈసారి B పాయింట్ వాడాలి. B పాయింట్ వాడితే ఏమవుతుంది, B పాయింట్ 0, B పాయింట్ అంతా 0, కాబట్టి ఏమవుతుంది, x1 - 0² ప్లస్ y1 మైనస్ ఫార్ములా మైనస్, ఇక్కడ బిందువుకి ఎంత మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 2²
ఇంకా మిగిలింది మైనస్ 2 ఆర్లు ఎంత 12 ఇంటూ పీబీ 12 పీబీ. అంటే ఏం చేసాము, మన దగ్గర ఉన్న పాయింట్లని పీ పాయింట్ ఏమో x1 y1, ఏ పాయింట్ ఏమో ఇందాక 0,2 వాడాం. ఈసారి బి పాయింట్ కాబట్టి పీబీ స్క్వేర్ అంటే బి పాయింట్ వాడాలి. బి పాయింట్ ఎంత 0,-2. ఈ మైనస్ ఉండడం వల్ల సూత్రంలో y1 మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్న మైనస్ ఏమవుతుంది ప్లస్ అయింది. అందుకే వచ్చింది నాకు y1 + 2 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఫార్ములా ఉపయోగించాలి. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కట్టడం ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి జీరో ఉంది. జీరో ఉంది కాబట్టి ఇక్కడ జీరోకి విలువ లేదు కాబట్టి 0 తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ x1 స్క్వేర్ 0 తీసేస్తే ఏమైంది x1 స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత y1 ఇంటూ బి ఎంత 2. ఫార్ములా ప్రకారంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత y1 ఇంటూ బి ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నది ఎంత 36 ప్లస్ ఇక్కడ కూడా ఏ మైనస్ బి 0 ఉంది, అక్కడ 0కి విలువ లేదు కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y1 ఇంటూ 2 మైనస్ 12 ఇంటూ పీబీ. ఇక్కడ చేయవలసిన చూడండి సార్, ఒక ఈజీక్వల్టుకి రెండు గుర్తుంది. ఈ ఈజీక్వల్టుకి రెండు వైపులా కూడా ఒకే పదాలు ఉన్నాయి కూడా కాబట్టి x1 స్క్వేర్ ఏమైంది క్యాన్సిల్, y1 స్క్వేర్ ఏమైంది క్యాన్సిల్, 2 స్క్వేర్ ప్లస్ ఇది ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. నేను కొట్టివేట్ చేస్తానంటే ఆ పదాలు ఈజీక్వల్టుకి రెండు వైపులా ఒకే గుర్తు ఒకేలా ఉన్నాయి, ఒకే గుర్తుంది, విలువ కూడా ఒకేలాగా ఉంది. ఇది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ కూడా ప్లస్. అందువల్ల ఒకే గుర్తు ఒకే సంఖ్య కాబట్టి కొట్టివేట్ చేశాను. ఇంకా మిగిలిన చూడండి సార్, మైనస్ 2 ఎంత 4 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 36 ప్లస్ 2 4 ఇంటూ y1 మైనస్ 12 పీబీ. ఇక్కడ కూడా ఈ యువతలో ఉన్న పీబీ మాత్రం ఇచ్చేసి ఈ పదాలన్నీ కూడా ఎడవైపు తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ 4y1, ఇది ప్లస్ ఇటు కొత్త ఏమవుతుంది మైనస్ 36, ఈ ప్లస్ ఇటు కొత్త ఏమైంది మైనస్ 4y1 ఈజ్ ఈక్వల్ టు అవతల మిగిలినంత మైనస్ 12 పీబీ. అంటే ఏం చేశాను, ఈ ఒక్క పీబీ ఎందుకు వచ్చాయో ఇది రూట్తో ఉంటుంది. పీబీ అంటే దూరం ఉంటుంది, అక్కడ రూట్తో ఉంటుంది కాబట్టి ఈ ఒక్క పదాన్ని ఇక్కడ నుంచి మిగతా పదాలంటే ఈ రెండు పదాలను ఇటు తీసుకొస్తే ఇది ప్లస్ ఏమైంది మైనస్ అయింది, ఈ ప్లస్ ఏమైంది మైనస్ అయింది. ఇప్పుడు చూడండి మైనస్ 4y1 కలిపితే వచ్చింది మైనస్ 8y1 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు మిగిలినంత మైనస్ 12 పీబీ. ఇప్పుడు చూడండి ఎడవైపున రెండు కూడా గుర్తున్నాయి మైనస్ ఉన్నాయి, ఎడవైపున రెండు గుర్తులు మైనస్ కాబట్టి నేనేం చేస్తాను చూడండి సార్, ఇక్కడ రెండిట్లో నుంచి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ చేశాను 8:36లో ఏకం పోతుంది 4 ఏకం పోతుంది, 8:36లో 4 ఏకం పోతుంది కాబట్టి 4 ఏకం ఇందులో సరిపోతుంది 2 సార్లు అంటే 2 ఇంటూ y1 2y1. నేను తీసిన మైనస్ గుర్తు కామన్ తీసేసాను, మైనస్ గుర్తు ఎప్పుడు కామన్ తీసేస్తాను ఇక్కడ ఏమవుతుంది ప్లస్, ఇందులో మైనస్ ఉంటే ప్లస్ ఎంత అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 4 ఏకం 36 సరిపోతుంది 9 సార్లు, 4 ఏకం 36 సరిపోతుంది, 36లో 4 ఏకం సరిపోతుంది 9 సరిపోతుంది, 8 సరిపోతుంది 2 సార్లు కాబట్టి నా మైనస్ 4 ఇంటూ 2y1 ప్లస్ 9 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముంది మైనస్ 12 పీబీ. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ మైనస్ ఏమైంది క్యాన్సిల్, ఈ 4 ఏకం 12 సరిపోతుంది 3 సార్లు, ఇంకేమొచ్చింది ఎడవైపున 10 వచ్చింది, కుడివైపున కూడా 10 వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది, ఇటువైపు వర్గం చేసినప్పుడు ఎడవైపున ఎంత 2y1 ప్లస్ 9 ఉంది హోల్ స్క్వేర్, మరి కుడివైపున ఉంది 3 పీబీ హోల్ స్క్వేర్. ఎడవైపున స్క్వేర్ చేశాను, కుడివైపున కూడా ఏం చేశాను స్క్వేర్ చేశాను. అయితే ఎడవైపు నీకు హోల్ స్క్వేర్ వస్తే రాసేసుకోవచ్చు డైరెక్ట్గా, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ఎంత ఉంది ఇక్కడ 2y1 హోల్ స్క్వేర్ నీకు తెలిస్తే రాసేసుకోవచ్చు కావాలంటే 2y1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ బి ఎంత ఉంది 9 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఎంత 2y1 ఇంటూ బి ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 స్క్వేర్ పీబీ స్క్వేర్, ఎందువల్ల 3 అనేది ఒక స్థిర పదం గుణకారంగా ఉంది, గుణకారంలో పదం కంపల్సరీ ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది 3 స్క్వేర్ ఇంటూ పీబీ స్క్వేర్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ ఇందులో 2 స్క్వేర్ చేయాలి y1 కూడా ఏం చేయాలి స్క్వేర్ చేయాలి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ అయింది ప్లస్ 9 స్క్వేర్ 9 ఎంత 81 ప్లస్ 2 4 9 ఎంత 36y1. అంటే ఎందుకు అయింది ఇక్కడ అలాగా, ఇక్కడ మొత్తం 3 సంఖ్యలు ఉన్నాయి 2 2 9 ఉంది, 2 9 18 ఎంత 36 ఇంటూ y1 36y ఉంది. నెక్స్ట్ అవతల 3 స్క్వేర్ అంటే ఎంత 9 ఇంటూ పీబీ స్క్వేర్, ఆల్రెడీ నువ్వు పీబీలు కట్టావు, ఈ పీబీ స్క్వేర్ సూత్రం ఏమైతే వేసావో ఆ సూత్రం అక్కడ రాస్తే వచ్చింది
x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈ 3 స్క్వేర్ అంటే 9 రాశాను. పీబీ స్క్వేర్ అంటే x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అయింది ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నదే రాశాను తప్ప కొత్తగా ఏమి తీసుకురాయలేదు. ఈ విలువని అక్కడ రాశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంతా 4 y1 స్క్వేర్ ప్లస్ ఆర్డర్ రాస్తాం కాబట్టి ప్లస్ 36 y1 ప్లస్ 81 ఈజ్వల్ టు అవతల ఉన్నానికి చూడండి 9 ఇంటూ ఇది 0కి వాల్యూ లేదు కాబట్టి x1 స్క్వేర్. ఎందుకంటే 0కి విలువ లేదు. 0ని తీసేస్తే ఇంకేముంది x1 హోల్ స్క్వేర్ అయింది. ఇక్కడ a ప్లస్ హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b అంతా 2 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 2 వాల్యూ ఎంత? 4. అంటే తెలియనప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే 2 స్క్వేర్ ఉంచేసాం అక్కడ. ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 2 వాల్యూ ఎంత? 4 ప్లస్ 2 వాల్యూ 4 ఇంటూ y1 4y1. ఇక్కడ చేసింది ఏంటంటే ఈ పదాలను ఎలా ఉన్నదో రాసి 4y1 స్క్వేర్ ప్లస్ 36y1 ప్లస్ 81 ఈజ్వల్ టు 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ 9 ఇంటూ y1 స్క్వేర్ అంటే ఏంటి? 9 ఇక్కడ ఉన్న లోన పద ప్రతిపదం గుణించాలి. ఈ 9 ఇక్కడ ప్రతిపదం గుణించాలి కాబట్టి 9 ఇంటూ x1 స్క్వేర్ 9x స్క్వేర్ అయింది. 9 ఇంటూ y1 స్క్వేర్ 9y1 స్క్వేర్ అయింది ప్లస్ 9 4 ఎంత? 36. 4 9 ఎంత? 36. 9 4 అన్నా పర్లేదు 4 9 36 అన్నా పర్లేదు కాబట్టి ఇంకా 4 9 ఎంత అవుతుంది? 36y1. చేసింది ఏంటి? ఇక్కడ ఇరువైపులా కూడా 9 ఇక్కడ ఉన్న ప్రతి పదాలను 9తో గుణితే నాకు ఇది వచ్చింది. అయితే ఇందులో చూడండి ఒకసారి పొట్టివైపు జరగడానికి అవకాశం ఉంది. ప్లస్ 36y1 ప్లస్ 36y1 ఈ రెండు పదాలు కూడా ఏమని క్యాన్సిల్. అయితే మిగిలిన దాంట్లో మనకి 9x1 స్క్వేర్ పదం అక్కడ ఉంది. ఈ పదాన్ని ఇక్కడ కానీ తీసుకొచ్చామనుకో దీని గుర్తు ఏంటి? ప్లస్. ఈ ప్లస్ ఉన్న పదాన్ని ఇదే తీసుకొస్తే ఏమవుతుంది? గుర్తు మారిపోతుంది. అంటే ఏంటి? ప్లస్ వల్ల ఏమవుతుంది? మైనస్. అందుకు నేనేం చేస్తున్నాను? దీన్ని మార్చడం లేదు. ఈ మిగిలిన రెండు పదాలను కూడా అటే పంపితే ఎందుకు పంపాలి? ఇది ఎలాగ ఇటే కొత్త గుర్తు మారిపోతుంది కాబట్టి ఈ పదాలను అటే పంపేస్తే ఏమవుతుంది? అవతల ఉన్న పదాలంతా 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 36. ఈ ప్లస్ అటే కలితే ఏమవుతుంది? మైనస్ 44y1 స్క్వేర్. ఈ ప్లస్ అని పెట్టి అటే కలితే ఏమైంది? మైనస్ 81 ఇది కూడా ఎంత వచ్చింది? 0. అంటే ఏం చేశాను? ఈ యువతలు ఉన్న పదాలను అవతల పంపితే యువతలు ఏమైపోయింది? 0. అయితే ఎప్పుడు కూడా 0 కూడా రాయాలి సమీకరణం రాసినప్పుడు 0 కూడా రాయాలి. ఈ 0 కూడా ఎక్కడ ఉండాలి? చివరి ఉండాలి. అందుకే 0 అనేది ఎక్కడ పెట్టాను? ఈజీ కూడా పెట్టి చివరి 0 పెట్టాను. అందువల్ల ముందు రాయకూడదు. ఈ పదాలన్నీ కూడా అటే వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. అయితే ఈ 0 అన్న పదం ఎక్కడ రాయాలి? అవతల 0 ఈజుకొల్టు పెట్టుకుని అవతల ఈజుకొల్టు పెట్టినప్పుడు ఏం చేయాలి? 0 రాసి ఇందులో ఏ ఈజు కూడా 0 ఏ ఈజు కూడా బి అని రాసిన బి ఈజు కూడా ఏ రాసిన ఒకటే తీసుకోవడానికి. అంటే ఏ పదులు బి బి పదులు ఏ కూడా మార్చుకోవచ్చు కాబట్టి తారుమారు చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన పదం ఉంది అక్కడ 9x1 స్క్వేర్. ఇక్కడ 9 పదాలు. ఈ 9 పదాలు 4 పదాలు పోయింది. ఎందుకు? ఇది ప్లస్ ఇది మైనస్ ఒకే పదాలు. y1 స్క్వేర్ ఇక్కడ y1 స్క్వేర్ ఎన్నిసార్లు ఉంది? 9 సార్లు ఉంది. ఇక్కడ y1 స్క్వేర్ ఎన్నిసార్లు? 4 సార్లు. ఇదేమో ప్లస్ మైనస్ కాబట్టి 9 పదాలు 4 పదాలు ఎంత? ఇంకా 5. అంటే 5y1 స్క్వేర్. ఇక్కడ చూడు 36 ప్లస్ ఇది 81 మైనస్. ఇది మైనస్ కాబట్టి 81 36 పది ఎంత? 45. ఏ 45 అది? మైనస్ ఈజ్వల్ టు 0. నీకు ఇందాక చెప్పాను x1 స్క్వేర్ y1 స్క్వేర్ మాత్రం ఉండి స్థిరపదం ఉంటే ఈ స్థిరపదాన్ని ఎక్కడ పంపాలి? కుడివైపు పంపాలి. కుడివైపు పంపేసుకుంటే 9x1 స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ ఈజ్వల్ టు ఎంత? 45. ఇదివైపు 40 ఇచ్చేవైతే 45 వచ్చే భాగిస్తే నీకేమొచ్చింది? 9x1 స్క్వేర్ బై 45 ప్లస్ 5y1 స్క్వేర్ బై 45 ఈజ్వల్ టు 45 బై 45. ఈ 45 45 ఎన్నిసార్లు పోయింది? ఒకసారి పోయింది. 9 ఎక్కువ 45 ఎన్నిసార్లు? 5 సార్లు. 5 ఎక్కువ 45 ఎన్నిసార్లు? 9 సార్లు. ఈ విధంగా పొట్టివేతలు అవగొచ్చిన భాగం ఎంత? ఇంకా పొట్టివేతలు అవగొచ్చిన భాగం ఎంత వచ్చింది మనకి? ఇక్కడ x1 స్క్వేర్ బై 5 వచ్చింది. x1 స్క్వేర్ బై 5 ప్లస్ y1 స్క్వేర్ బై 9 ఇది కూడా ఎంత వచ్చింది? 1. అంటే ఇక్కడ x1 స్క్వేర్ కింద ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ y1 స్క్వేర్ కింద ఎంత ఉంది? 9 ఉంది. ఈజ్వల్ టు 40 40 సరిపోయింది. ఒకసారి పోయింది. ఇదే మనకు కావాల్సిన సమీకరణం కాబట్టి కావాల్సిన పి బిందు పద సమీకరణం ఏంటి సమీకరణం? x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఇది కూడా ఎంత? 1. ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటి? ఏదైతే బిందు పద సమీకరణం కావాలన్నాడో ఆ బిందువు దీని మీద ఉంది కాబట్టి ఆ బిందువుని తొలగించగా ఆ పి బిందువుని తీసేస్తే ఇంకేముంది అక్కడ? x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఇది కూడా ఎంత వచ్చింది? 1. ఈ విధంగా ఇప్పుడు చేయాలి పని దూరాల మొత్తం. దూరాలు బయలుదేరుతానేమో ముందు లెక్క చెప్పాను.
ఇప్పుడు దూరాలు మొత్తం ఎత్తే ఈ రూపంలో చేయాలి. ఇక్కడ చేయాల్సిందల్లా మొత్తం కాబట్టి మొత్తానికి మనకి ఏ మాటలేసి అవసరం లేదు. ఇందులో మొత్తం అనేది కూడిక కాబట్టి రెండు దూరాలే, రెండు ధన సంఖ్యలు కూడా ఏమవుతుంది, ధన సంఖ్య వస్తుంది కాబట్టి ఇంకా మనకి ఎటువంటి మార్పు ఉండదు. కానీ సూత్రాల్లో కొంచెం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఎలా వాడాలి కొంచెం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రతి లెక్క వస్తుంది. అలవాటు చేసుకోవడం కావాలి. అందువల్ల ఈ సమస్యలన్నీ చేయాలంటే మాత్రం మనం చేయవలసిన పని ఏంటి, సూత్రాలు కొంచెం బాగా వాడుకోవాలి, కొంచెం అలవాటు చేసుకోవాలి. 2-3 సార్లు అదే సూత్రాన్ని చదవడం కానీ అది చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏ లెక్కని సాధించవచ్చు. చూడమ్మా, ఇంకా మనకి సమస్య 5 అయింది. నెక్స్ట్ సమస్య 6వ సమస్య ఏ విధంగా చేయాలన్నదే నెక్స్ట్ క్లాస్ చూద్దారు. ఒకసారి చూడండి, 5వ సమస్య ఎలా చెప్పానో 6వ సమస్య కూడా ఆ విధంగా చెయ్యాలి. ఒకసారి ఆ సమస్య ఏంటో సార్ చూడండి. ఆరవ సమస్య రామన్ 2లో 6వ సమస్య ఏంటంటే ఏ 2,3 బి 2,-3 పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అయితే పి బిందు పద సమీకరణం కనుక్కోండి. బిందు పద సమీకరణం కనుక్కోండి. ఈ సమస్య మనం ముందు చెప్పిన సమస్య 5 లాగా ఉంది. సేమ్ అదేవిధంగా ఈ సమస్య 5వ సమస్య ఎలా చెప్పాను అదేవిధంగా ట్రై చేయండి. ఒకవేళ అంతగా రాకపోతే నెక్స్ట్ క్లాస్లో చూద్దారు. నెక్స్ట్ క్లాస్ చూడండి.